యోబు 9వ అధ్యాయం. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు: నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేని వాడుగా ఎలా ఉండగలడు? మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు. ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు. పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లా పడేలా చేస్తాడు. భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించి వేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు. ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు. ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తాడు. స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలుగజేశాడు. ఎవరికీ అంత చిక్కని మహిమగల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్క నుండి నడుస్తూ వెళ్తున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? నువ్వేం చేస్తున్నావు అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు? దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు. కాబట్టి ఆయనకు జవాబు ఇవ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటి అయిన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనంతటి వాణ్ణి? నేను న్యాయవంతుణ్ణి, అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు. అయినా నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు. ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు. బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వేస్తే నేనే ఉన్నాను అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు నాకు విరోధంగా వాదించేది ఎవరు అని ఆయన అడుగుతాడు. నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతునైనప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్కలేదు. తేడా ఏమీ లేదు, అందుకే ఉంటున్నాను. ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు. అకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు. భూమి దుర్మార్గుల ఆధీనంలో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డలు విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయనే కాక ఇంకెవరు? పరుగు తీసే వాడి కంటే వేగంగా ఎలాంటి మంచి లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి. రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు గరుడపక్షి ఎరను చూసి హఠాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి. నా బాధలు మరిచిపోతానని, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటానని నేను అనుకున్నానా? నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది. నేను దోషిని అని నిర్ణయం అయిపోయింది గదా. ఇక నాకెందుకు ఈ వృధా ప్రయాస? నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి. ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరం కలిసి న్యాయస్థానానికి వెళ్ళడం లేదు. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు.
ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి. అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చేయలేను. యోబు 10వ అధ్యాయం. నా బ్రతుకు మీద నాకు అసహ్యం కలుగుతుంది. నేను అడ్డు అదుపు లేకుండా అంగలారుస్తాను. నా మనసులో ఉన్న బాధ కొద్దీ మాట్లాడతాను. నేను దేవునితో మాట్లాడతాను. నా మీద నేరం మోపకు. నువ్వు నాతో ఎందుకు వాదం పెట్టుకున్నావో చెప్పమని అడుగుతాను. నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం నీకు ఇష్టమా? దుర్మార్గుల ఆలోచనలు నెరవేరేలా వాళ్ళపై నీ దయ చూపడం నీకు సంతోషం కలిగిస్తుందా? నీ చేతి పనులను తిరస్కరించడం నీకు సంతోషమా? మనుషులు చూస్తున్నట్టు నువ్వు కూడా చూస్తున్నావా? నీ ఆలోచనలు మనుషుల ఆలోచనలు వంటివా? నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్ వంటివా? నేను ఎలాంటి నేరం చేయలేదని, నీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని నీకు తెలుసు. అయినప్పటికీ నా నేరాలను గురించి ఎందుకు విచారణ చేస్తున్నావు? నాలో పాపాలు ఎందుకు వెతుకుతున్నావు? నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగేస్తున్నావు. ఒక విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా? ఒకడు పాలు ఒలకబోసినట్టు నువ్వు నన్ను ఒలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు. మాంసం చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు నరాలతో నన్ను రూపొందించావు. నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు. అయినా నేను చేసే దోషాలను గూర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు. ఒకవేళ నేను ఏదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు. నేను గనక పాపక్రియలు జరిగిస్తే అవి నన్నెంతో బాధిస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే నేను అవమానంతో నిండిపోయి నాకు కలిగిన బాధను తలుచుకుంటూ ఉంటాను. నా తల పైకెత్తితే సింహం వేటాడినట్టు నన్ను వేటాడుతావు. నీ బల ప్రభావాలు మళ్ళీ నా మీద చూపిస్తావు. ఎడతెగని నీ కోపం పెరిగిపోతుంది. ఎప్పుడూ సేనల వెనక సేనలను నా మీదకు దండెత్తలా చేస్తూ ఉంటావు. నా తల్లి గర్భం నుండి నన్నెందుకు బయటకు రప్పించావు? పుట్టినప్పుడే ఎవరూ నన్ను చూడకుండా ఉన్నప్పుడే ప్రాణం వదిలితే బాగుండేది. అప్పుడు నా ఉనికే ఉండేది కాదు. తల్లి గర్భం నుండే నేరుగా సమాధికి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నేను జీవించే రోజులు స్వల్పమే. అక్కడికి వెళ్ళక ముందు కొంచెం సేపు నేను ఊరట చెందేలా నా జోలికి రాకుండా నన్ను విడిచిపెట్టు. నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ లోకమంతా మరణాంధకారం ఆవరించి ఉంది. అక్కడ అర్ధరాత్రి వలె దట్టమైన కటిక చీకటి. ఎంతమాత్రం క్రమం అనేది లేని ఆ మరణాంధకార దేశంలో వెలుగు అర్ధరాత్రి వేళ చీకటిలాగా ఉంది. యోబు 11వ అధ్యాయం. జోఫరు. అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా? నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవరూ నిన్ను మందలించకూడదా? నువ్వు దేవునితో, నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను అంటున్నావు గదా. నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాడుటకు దిగితే బాగుంటుంది. ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞానపూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగిన దానికంటే
తక్కువ సంజాయిషియే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో. దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చి పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా? నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళం కంటే లోతుగా ఉన్నది. దాని కొలత భూమి కంటే పొడవు, దాని వెడల్పు సముద్రం కన్నా విశాలం. ఆయన సంచారం చేస్తూ ఒకరిని బంధించి తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలేవాడు ఎవరు? పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు. అయితే అడవి గాడిద పిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు. నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు. నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు. అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు. తప్పకుండా నీవు నీ గడ్డు కాలాన్ని మరిచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తుపెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తుపెట్టుకుంటావు. అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది. నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది గనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు. ఎవరి భయము లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేక మంది నీ సహాయం కోరుకుంటారు. దుర్మార్గుల కంటి చూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయము దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. యోబు 12వ అధ్యాయం. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరిపోతుందా? మీకున్నట్టు నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు. దేవుణ్ణి వేడుకొని ఈవుల పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వుల పాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది. క్షేమస్థితిలో ఉన్న వాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు. దోపిడీ దొంగలు నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించే వాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు. అయితే మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి. భూమిని గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి. యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు? జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా. వృద్ధులు, జ్ఞానులు ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది. అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచన, వివేకము ఆయనకు ఉన్నాయి. ఆలోచించు. ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడి చేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచేస్తాయి. బలము, జ్ఞానము ఆయన గుణ లక్షణాలు. మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు. ఆలోచనలు చెప్పే వాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివిలేని వాళ్ళని ఆయన రుజువు చేస్తాడు. రాజుల అధికారులను
ఆయన రద్దు చేస్తాడు. రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్లతో బంధిస్తాడు. యాజకులను వస్త్రహీనులుగా చేసి వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్న వాళ్ళను ఆయన కూలదోస్తాడు. వాక్చాతుర్యం గల వారు చెప్పే మాటలను ఆయన వ్యర్థపరుస్తాడు. పెద్ద మనుషులను తెలివి తక్కువ వాళ్ళనుగా చేస్తాడు. పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు. చీకటిలోని లోతైన విషయాలను ఆయన బయలుపరుస్తాడు. మరణాంధకారంలోకి వెలుగు రప్పిస్తాడు. ఆయన ప్రజలను వృద్ధిపరుస్తాడు. అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాలపరుస్తాడు. వాళ్ళను ఖైదీలుగా కూడా తీసుకుపోతాడు. లోకంలోని ప్రజల పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారి తెన్ను లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు. వాళ్ళు వెలుగులేని వారై చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలిపడినట్టు ఆయన వాళ్ళను తూలిపోయేలా చేస్తాడు.